హై ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం బనగానపల్లి బస్ స్టాండ్ చూద్దాము. మనకు బనగానపల్లి బస్ స్టాండ్ పరిధిలో వచ్చేసి మనకు ఈ బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం ఏ పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అలాగే బనగానపల్లి నుంచి ఎప్పుడు ఏ బస్సు ఏ టైంకి మనకు అందుబాటులో ఉంటుంది అంటే కోయలకుంట్ల కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, బేతంచెర్ల, అలాగే డోన్, ప్యాపిలి, గుత్తి, మనకు కదిరి, అలాగే మనకు ఇక్కడి నుంచి వచ్చేసి ధర్మవరం వైపు కూడా ఉంటాయి బస్సులు అనేది. మనకు ఏ టైంలో ఏ బస్సులు ఉంటాయి, హైదరాబాద్ కూడా మనకు బనగానపల్లి నుంచి బస్సులు ఉంటాయి. సో ఈ టైమింగ్ వచ్చేసి మనము పర్ఫెక్ట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు బనగానపల్లి బస్ స్టాండ్ ప్రాంగణం. లోపలికి వెళ్ళిపోదాము. ఈ బస్ స్టాండ్ లో నుంచి మనం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా బస్సులు అందుబాటులో ఉంటాయి అనేది చూద్దాము. టోటల్ గా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనేది కూడా మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకటని బనగానపల్లి డిపో రూట్ మ్యాప్ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకు బనగానపల్లి డిపో రూట్ మ్యాప్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నది బేతంచెర్ల, వెల్దుర్తి, హైదరాబాదు, కర్నూలు, గుత్తి, మనకు శ్రీశైలం, విజయవాడ, నంద్యాల, కోవెలకుంట్ల, నెల్లూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు, తాడిపత్రి. సో టోటల్ గా అవుకు కూడా ఉంటుంది బనగానపల్లి సెంటర్ మనకు. అలాగే ఇటు సైడ్ వచ్చేసి శ్రీ శ్రీ చెంచులక్ష్మి సమేత బాణన నరసింహస్వామి దేవస్థానం అండి. లింగమూర్తి మఠం దగ్గర ఉంటుంది, రవ్వలకొండ, బనగానపల్లి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ. బనగానపల్లి నుంచి రవ్వలకొండ 4 కిలోమీటర్లు ఉంటుంది. బ్రహ్మంగారి మఠం వచ్చేసి 3 కిలోమీటర్లు. బ్రహ్మంగారి నేల మఠం అంట 3 కిలోమీటర్లు ఉంటుంది మనకు. చింతమాన్ మఠం వచ్చేసి 3 కిలోమీటర్లు. యాగంటి క్షేత్రం వచ్చేసి 15 కిలోమీటర్లు. నందవరము 10 కిలోమీటర్లు. మద్దిలేటి స్వామి దేవస్థానం అండి, మనకు 40 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటారు అక్కడ. కాశిరెడ్డి నాయన ఆశ్రమం వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంటుంది. దిగువ ఎగువ అహోబిలం వచ్చేసి 90 కిలోమీటర్లు. మనకు అలగడ్డ నుంచి చాలా బాగుంటుంది, అలగడ్డ నుంచి దగ్గర అనమాట. మహానంది నుంచి 67 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీశైలం నుంచి 223 కిలోమీటర్లు మనకు బనగానపల్లి నుంచి శ్రీశైలం. బెలుంగుహలు వచ్చేసి 40 కిలోమీటర్లు. అలాగే ఓరవకల్ మనకు 50 కిలోమీటర్లు ఉంటుంది. ఓరవకల్ దగ్గర మనకు కర్నూలు ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మనకు బస్ టైమింగ్స్ చూసుకుందాం. ఇక్కడ హైదరాబాద్ వైపు, అలాగే కర్నూలు వైపు, అలాగే అమాంతం కిందకి వచ్చేసి తిరుపతి వైపు, అలాగే తిరుపతి నుంచి కర్నూలు ప్రొద్దుటూరు ఎక్స్ప్రెస్ అండి మనకు. అలాగే నంద్యాల నుంచి మనకు ఉదయం 5 గంటలకు ఉంటుంది. నంద్యాలకు వెళ్ళే బస్సులు మనకి ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి 9 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది మనకు బనగానపల్లి నుంచి. టంగుటూరు నంద్యాల మనకు ప్రతిరోజు 6:30కి ఉంటుంది మార్నింగ్ అనమాట. తర్వాత 10కి ఒకటి, తర్వాత 1 గంటకు ఒకటి, తర్వాత సాయంత్రం 4:30కి ఒకటి ఉంటుంది అనమాట. అలాగే పలుకూరు, శ్రీశైలం, విజయవాడకు వచ్చేసి నైట్ బస్సులు 10:30కి ఒకటి, మనకు 11కి ఒకటి, 12కి ఒకటి ఉంటాయి. అలాగే తాడిపత్రికి ఉదయాన్నే 5 గంటలకు ఒకటి ఉంటుంది. తాడిపత్రికి 7:30 వరకు ఉంటాయి. పెట్నికోట తాడిపత్రి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 7:30కి పెట్నికోట తాడిపత్రి. అలాగే 12:35కి మధ్యాహ్నం పెట్నికోట తాడిపత్రి ఎక్స్ప్రెస్ అనమాట అది. ఈ విధంగా 10:45కి ఒకటి, అలాగే 12:30కి ధర్మవరం వైపు, అలాగే 12కి తాడిపత్రి వైపు, 2:15కి ధర్మవరం వైపు, 2:45కి కళ్యాణదుర్గం, 4:15కి పుట్టపర్తి. సాయంత్రం వచ్చేసి మనకు 18 అంటే ప్రతిరోజు సాయంత్రం బనగానపల్లి నుంచి 18 గంటలకు ఉంటుంది, అంటే సాయంత్రం 6 గంటలకు అనమాట. అలాగే 6:45 నిమిషాలకు తాడిపత్రికి ఒక బస్సు ఉంటుంది, అది చూసుకోండి. అలాగే కొమిలిగుంట్ల, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, బెంగళూరుకి రాత్రి 10:15 నిమిషాలకు ఉంటుంది. ఇందిరా మనకు ఎక్స్ప్రెస్ అనమాట. అలాగే లగ్జరీ ఒకటి ఉంటుంది ప్రతిరోజు రాత్రి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే అనంతపురం నంద్యాల ఎక్స్ప్రెస్, బనగానపల్లి అల్లగడ్డ, బనగానపల్లి మద్దికేర అండి. మద్దికేర కూడా ఇక్కడ నుంచి మనకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రొద్దుటూరు, కర్నూలు. ప్రొద్దుటూరు నుంచి కర్నూలుకి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి మనకి ఇక్కడ. చూసుకోండి, ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి కర్నూలుకి చాలా బస్సులు అమాంతం కిందికి రాత్రి 7:55 వరకు ఉంటాయి అనమాట. అలాగే కర్నూలు నుంచి కోవెలకుంట్లకి చూసుకోండి, కర్నూలు నుంచి కోవెలకుంట్లకు అమాంతం కిందికి వెళ్ళిపోయింది. రాత్రి 11 గంటల వరకు కూడా బస్సులు ఉంటాయి కోవెలకుంట్ల వైపు. కోవెలకుంట్ల టు కర్నూలు ఎక్స్ప్రెస్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నది. ఈ టైమింగ్ లో టోటల్ గా 21:45 కంటే మనకు రాత్రి 21:45 వరకు ఉంటాయి. అలాగే గుత్తి, ప్యాపిలి రూట్ లో వచ్చేసి మనకు ఇది మెయిన్ రూట్ చాలా మందికి. నేషనల్ హైవే 44కి గుత్తి సైడ్ వచ్చేసి మనకు ప్రతిరోజు ఉదయం 6:30 అలాగే 8:30, అలాగే 9:45, 10:45, 12కు, మధ్యాహ్నం 1 గంటకు, తర్వాత 2 గంటలకు, తర్వాత సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. గురువులకు వచ్చేసి ప్రతిరోజు అది సాయంత్రం ఉంటుంది అనమాట 7:30. అలాగే మంగంపేట ఆశ్రమము
మంగంపేట ఆశ్రమం వచ్చేసి 6 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు, అలాగే సాయంత్రం 5 గంటలకు మంగంపేటకు ఉంటుంది. అలాగే యాగంటి కటకవానికుంట వచ్చేసి మనకు 9 గంటలకు ఉంటుంది ఉదయం వచ్చేసి అది. అలాగే 3 గంటల 45 నిమిషాలకు ఉంటుంది. అలాగే గార్ల దిన్నెకు ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, అలాగే మధ్యాహ్నం 16:45 అంటే 3:45కు ఉంటుంది. ఉప్పలపాడు వచ్చేసి మనకు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అలాగే 6 గంటల 30 నిమిషాలకు, అలాగే మనకు ప్రతిరోజు 11 గంటలకు ఉంటుంది. అలాగే బెతంచెర్ల రుద్రవరం వచ్చేసి 6 గంటల 15 నిమిషాలు, అలాగే మనకు 3 గంటల 15 నిమిషాలకు. బేతంచెర్ల వెల్దుర్తి వచ్చేసి మనకు 5 గంటల 30 నిమిషాలకు ప్రతిరోజు ఉదయం ఉంటుంది. అలాగే మనకు సాయంత్రం వచ్చేసి 3 గంటల 30 నిమిషాలకు. డోన్కు వెళ్లే బస్సులు వచ్చేసి ప్రతిరోజు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు, అలాగే సాయంత్రం 5 గంటలకు ఉంటాయి. ఒకటే ఇదండి మనకు ఈ టైమింగ్ లో మనకు బనానపల్లి నుంచి ట్రావెల్ చేసే బస్ టైమింగ్స్ అన్నమాట. మనకు అడ్వాన్స్ రిజర్వేషన్ ఉంటుంది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. సో అది టైమింగ్ గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏపీఎస్సీ ఆర్టీసీ బుకింగ్ కార్యాలయం మీరు ఇప్పుడు చూస్తున్నది, ఇది మనకు బుకింగ్ కార్యాలయం. సో పార్సల్ సంబంధించిన మొత్తం కూడా బనానపల్లిలో ఉండేవి. ఈ టికెట్లు బుకింగ్ ఇప్పుడు వాట్సాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు అంట. సో ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు వీలైతే బుకింగ్ చేసుకోండి. ఒకటే సో బనానపల్లి బస్ స్టాండ్ ప్రాంగణం వచ్చేసి చూసేద్దాం టోటల్ గా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది. చాలా క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. మనం మధ్యాహ్నము 3:30కి షూట్ చేస్తున్నాం ఈ వీడియో పాయింట్ అనేది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మీకు షూటింగ్ మొత్తం కూడా చూపిస్తాను. అంటే ఎలా ఉంటుంది, ఏ ప్రదేశం ఎలా ఉంటుంది అంటే మనకు బ్రహ్మంగారి మఠానికి వెళ్ళొచ్చు, అలాగే రవ్వలకొండకు వెళ్ళొచ్చు, అలాగే మనకు అచ్చమాంబ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి మనకు సో తిరుపతి, నెల్లూరు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవలకుంట్ల అండి మనకు. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి హైదరాబాద్, జడ్చర్ల, కర్నూలు, సో బేతంచెర్ల. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 వచ్చేసి హైదరాబాద్, జడ్చర్ల, కర్నూలు, బేతంచెర్ల. ప్లాట్ఫామ్ నెంబర్ 4 వచ్చేసి కాకినాడ, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నంద్యాల, పాణ్యం, నందివర్గం, నందవరం. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 5 వచ్చేసి మనకు కాకినాడ, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నంద్యాల, పాణ్యం, నందివర్గం, నందవరం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 వచ్చేసి బెంగళూరు, పుట్టపర్తి, అనంతపురం, తాడిపత్రి, కొమ్మిలగుంట్ల, బెలుం గుహలు, రామపురం, అవుకు సైడ్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. మనకు బెలుం గుహలు కూడా అటు సైడే ఉంటాయి. సో అవుకు దగ్గర ఉంటాయి బెలుం గుహలు అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 వచ్చేసి బెంగళూరు, పుట్టపర్తి, అనంతపురం, తాడిపత్రి, కొమ్మిలగుంట్ల, బెలుం గుహలు, రామపురం, అవుకు. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 8 వచ్చేసి మనకు అవుకు, కనుకుంట్ల, ఉప్పలపాడు, కొండమానియాన్పల్లి అని అనమాట. మనకు ఆ పేరు విచిత్రంగా ఉంది, సో నాకైతే పలకడానికి రావట్లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 9 వచ్చేసి గుత్తి, గుంతకల్, ఎల్ఆర్తి, పొలగుంద, మద్దికెర, బురుగుల, గార్లదిన్నె, పసుపల. సో డోన్ వైపు వెళ్ళే బస్సులు కూడా అక్కడ అవుతాయి. మనకు చెర్లకొత్తూరు, మంగంపేట, కాశిరెడ్డి నాయన ఆశ్రమం ప్లాట్ఫామ్ నెంబర్ 10, యాగంటి కటకవానికుంట్ల మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఉంటుంది. ఒకటే ప్లాట్ఫామ్ నెంబర్ 10 వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ వచ్చేసి డోన్కి వచ్చే బస్సులు వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ పై మనకు డోన్ బస్సులు అనేది మెన్షన్ చేయలేదు కదా. సో అది ఎలా వెళ్ళాలంటే మీరు గార్లదిన్నెకి వెళ్ళండి. గార్లదిన్నె నుంచి మీరు ఆటోలో కానీ వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా మనకు బస్సులు కావాలంటే స్టార్టింగ్లో మీకు ఒక ఇంట్రడక్షన్ చెప్పాను చూడండి, అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళండి. అంటే బస్ టైమింగ్స్ చెప్పాను కదా, మనం బేంచర్లో వెళ్ళాలి, డోన్కి వెల్దుర్తికి వెళ్ళొచ్చు. అలాగే డైరెక్ట్ డోన్కి వచ్చేసి మనకు బస్సులు ఏ టైమింగ్ ఉన్నాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకటే ఇదండి మనకు బనగానపల్లి బస్ స్టాండ్. సో టోటల్గా ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. మనకు చాలా క్రౌడ్ అయితే సో మిట్ట మధ్యాహ్నం అయితే చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. ఒకటే చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బనానపల్లి బస్ స్టేషన్ విచారణ కేంద్రం. మీరు వీలైతే ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు ఏ టైంలో ఏ బస్కి వెళ్ళాలి అనుకునేది కాల్ చేసి అడగవచ్చు. ఒకటే స్టూడెంట్స్ చూశారు కదా, ఇది మనకు బనానపల్లి బస్ స్టాండ్. సో ఈ వీడియోపై మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి, మీరు ఏ బస్ స్టాండ్ నుంచి ట్రావెల్ చేశారు మనం కామెంట్ చేయండి. అలాగే మీరు సో కోయలకుంట్ల కానీ, ప్రొద్దుటూరు కానీ, అంటే మనకు కర్నూలు డిస్టిక్లో, నంద్యాల డిస్టిక్లో ఉండే, మీరు ఏ డిస్టిక్లో ఉండే బనానపల్లి లాంటి బస్ స్టాండ్ గురించి, అంటే ఇతర డిస్టిక్లో ఉండే బస్ స్టాండ్ల గురించి తెలుసుకోవాలనుకున్నారో మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. జై హింద్.